వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి? ప్రస్తుతం జనసేనతో అయితే అఫీషియల్గా కలిసే ఉంది. జనసేన అయితే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తుంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా 2024కి అనేది ఒక సందేహం. అదే నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే ఓటు శాతంతో పాటు సీట్ల సంఖ్య కూడా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుందా భారతీయ జనతా పార్టీ? పుంజుకుంటుందా, బలహీనపడిందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ యాక్టివిటీస్ ఏంటి? ఇదే అంశం మీద చర్చించడానికి ప్రస్తుతం మనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే అండి. ఎలా చూడాలి? మీరు తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశారు, ఒక రకంగా బాగా ప్లస్ అయిందని చెప్పాలి. అంటే తెలుగు రాష్ట్రాల్లో సౌత్లో మీరు బాగా డెవలప్ అవుదామని అనుకుంటున్న టైంలో మంచి ఫలితాలు వచ్చాయి. రేపు ఇదే ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ స్థాయిలో మీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుందా? శేఖర్ గారు, మీరు తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక మూడో ప్రత్యామ్నాయంగా 2014 ఎన్నికల తర్వాత నుంచి, యాక్చువల్లీ 2014లోనే పొత్తు వద్దనుకున్న టీడీపీతో, ఆ తర్వాత బయటకు వచ్చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రస్థానం మీరు చూసుకుంటే రోజు రోజుకి పార్టీ పెరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి సీట్లు మేము ఇండివిజువల్గా ఈరోజు 8 సీట్లు, అలాగే పర్సంటేజ్ కూడా 7 నుంచి 14కి వెళ్ళటం, అంటే ఒక మూడవ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా నిబద్ధతగా పనిచేసాం కాబట్టి ఆ రకంగా ప్రజలు ఓకే మాకు ఇంకా మెరుగైన ఫలితాలు రావాల్సిన ఉన్నాయి, కానీ కొన్ని స్వయం కృతాపరాధం వల్ల కొంత తగ్గిన మాట వాస్తవం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము 2014 తెలుగుదేశం పార్టీతో వెళ్ళాం. ఆ రోజు అనేకమైన చర్చలు అంతర్గతంగా కూడా జరిగాయి. మనం మాటిమాటికి టీడీపీతో వెళ్ళటం వలన రాష్ట్రంలో ఒక మూడో ప్రత్యామ్నాయం లేకుండా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఏ రకమైనటువంటి సుపరిపాలన అందిస్తున్నారు దాన్ని చూసి ఆయా రాష్ట్రాల్లో 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఎన్నుకుంటున్నారు. అటువంటి పాలన ఇక్కడ చూపించాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మనం పనిచేయాలి, కానీ వేరే పార్టీకి మద్దతు ఇచ్చే విధంగానో లేకపోతే వాళ్ళతో ఉండి 2 సీట్లు 3 సీట్లు చేసుకోవడం వలన పార్టీ అభివృద్ధి చెంద ఒకటి, 2 రాష్ట్ర ప్రజలకి ఒక సుపరిపాలన, ఒక ప్రత్యామ్నాయ పాలన ఇచ్చే అవకాశం ఉండదని చెప్పి మా భావన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు. 8 స్థానాల్లో గెలుపు ఇండివిజువల్గా మీ క్రెడిట్, జనసేన భాగస్వామ్యం ఎంత ఉంది? అంటే ఇప్పుడు 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్ళాయి. ఆ రోజు ఆ కూటమి కానీ సీట్లు రావటానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే టీడీపీ అని అంటాం. భారతీయ జనతా పార్టీ, జనసేన స్వల్పంగానే ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని ఎవరు అనలేదు, టీడీపీ ప్రభుత్వమే అంటారు. అలాగే ఆ ఈక్వేషన్గా 2023లో కూడా తెలంగాణ అదే అప్లై అవుతుంది. జనసేన 8 స్థానాల్లో పోటీ చేసిన మేజర్గా అక్కడ 111 స్థానాలు 112 స్థానాలు మేము పోటీ చేశాం కదా. సో అందుకని భారతీయ జనతా పార్టీదే అవుతుంది. అంటే 14% వరకు వచ్చింది. అవును. మీ ఇండివిజువల్ పర్సంటేజా లేదంటే కుకట్పల్లి స్థానంలో చూసుకుంటే 30,000 పైగా ఓట్లు అయితే జనసేనకు వచ్చినాయి. అక్కడ కూడా ఓటమి పాలవడం, ఒక రకంగా పొత్తు పెట్టుకొని నష్టపోయారా, లాభపడ్డారా? అంటే ఒక కూటమిగా వెళ్తున్నప్పుడు కూటమి పార్టీ గెలవాలని అందరూ కోరుకుంటాం, ఆ రకంగా ప్లస్ అవ్వాలి అనే కోరుకుంటాం. ఇప్పుడు కోటపల్లిలో కూడా 30,000 ఓట్లు 40,000 ఓట్లు రావటం కూడా చిన్న విషయం కాదు. అందరూ కలిసి పనిచేయడం జరిగింది. ఫలితాలు ఎలా ఉన్నా సరే ఓకే, ఉమ్మడిగా వచ్చిన ఫలితాలు కానీ మనం భావించాలి. దానిలో మళ్ళీ మనం కొడుగుడి మీద ఏకల్లాగే విధంగా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అన్నది సమంజసం కాదని నా యొక్క అభిప్రాయం. అక్కడైతే క్లారిటీ వచ్చేసింది. ఏపీ విషయంలో మాత్రం ఎందుకు క్లారిటీ రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు మీతో ఉన్నట్టే ఉంటున్నారు, టీడీపీతో కూడా ఉంటున్నారు, మీరు ఎవరితో ఉంటున్నారు? ఇది ఒక సంక్లిష్టమైన దాపరికమేం లేదు, సంక్లిష్టమైన సిచ్యువేషన్ అయితేనే ఉంది. ఎందుకంటే 2014లో జనసేన మాకు మద్దతు ఇచ్చింది, ఆ తర్వాత టీడీపీ వచ్చింది కాబట్టి టీడీపీతో వెళ్ళారు. కొన్ని కారణాల చేత 2018లో బయటికి వెళ్ళారు జనసేన. మళ్ళీ 2020 జనవరి 16వ తారీఖున మళ్ళీ మేము విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు కలిసే వెళ్తామని చెప్పి ఆ రోజు స్పష్టమైన ప్రకటన ఏం చేసాం? టీడీపీ, వైసీపీ 2 అవినీతి కుటుంబ పార్టీలే. గత తెలుగుదేశం పరిపాలన కూడా అస్తవ్యస్త అవినీతి పరిపాలన. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినా, లేకపోతే అక్కడ వేదిక మీద నాయకులు చెప్పినా, మనోహర్ గారి నుంచి సోమవీర్రాజు గారి నుంచి పురంధరేశ్వరి గారి నుంచి జీవీఎల్ గారి నుంచి అందరూ చెప్పింది అదే కదా. టీడీపీ అవినీతి అస్తవ్యస్త పరిపాలన, వైసీపీ పాలిగాల రాజ్యం. ఈ 2 పాలన వలన రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు, ఒక మూడవ ప్రత్యామ్నాయంగా వెళ్ళాలి అనేది ఉమ్మడిగా చేసిన డిక్లరేషన్.
ఇంకో డిక్లరేషన్ ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం, బీజేపీ జనసేన ప్రభుత్వం వచ్చే విధంగానే మా యొక్క కార్యాచరణ ఉండుద్దని చెప్పి ఉభయులు చేసినటువంటి ప్రకటన. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పేం లేదు. ఇందాక మీకు ఉపోద్ఘాతంలో చెప్పాను, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక చిన్న ప్లేయర్గా ఉండటం వలన రాష్ట్ర ప్రజలకి ఒక మోదీ గారి పరిపాలన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రపంచ దేశాలు మెచ్చుకునే పరిపాలన ఇస్తున్నారు. అలాగే మన దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో 5వసారి, గుజరాత్లో 7వసారి, మహారాష్ట్రలో అటువంటి పాలన ఎందుకు ప్రజలు అటువంటి మ్యాండేట్ ఎందుకు ఇస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు? ఎందుకంటే అటువంటి ఆ పాలన మరి ఏపీలో చూడాలి కదా. అయితే ఆ యొక్క ప్రస్తావనలో జనసేనతో చదువుతున్న ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరంగా, అంటే ఆయన వారి యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం 2022 మార్చి నుంచి ప్రతిపక్ష పార్టీలు ఓట్లు చీలనివ్వను, ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ స్లోగా పొత్తుల వైపు కొంత వెళ్ళే విధంగా వారు మాట్లాడుకుంటూ రావటం. ఆ తర్వాత వారు జనవరి 2023లో కూడా రణస్థలిలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పొత్తునే సాగుతాము, అత్తతో కోపం వస్తే మాట్లాడుకోవాలంట. సో అలాగా ప్రస్తావన చేసుకుంటూ వచ్చి ఫైనల్గా సెప్టెంబర్ 23వ తారీఖు ఒక ప్రకటన చేశారు, టీడీపీతో కలిసి వెళ్తాను. ఆ రోజు మరి బీజేపీతో మాట్లాడటం నాకు సమయం కుదరలేదు, ఆ రోజు G20లో కేంద్ర నాయకత్వం ఉన్నారు. సో వారితో వెళ్ళి ఎందుకు ఈ ప్రకటన చేయవలసి మాట్లాడి కన్విన్స్ చేసి మాట్లాడతానన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైలు వేదిక. సో వారే ఆ ప్రస్తావన చేశారు కాబట్టి వారు వెళ్ళి మాట్లాడతారు, చేస్తారు, ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం. ఎందుకంటే మా వరకు సంబంధించిన శేఖర్ గారు, మా కేంద్ర నాయకత్వం జనసేనతో పొత్తు ఉందని జనవరి 16, 2020 అని చెప్పారు. కాబట్టే మేము ముందుకు వెళ్ళాం. ఈరోజు పొత్తు ఉందా లేదా అని మళ్ళీ చెప్పవలసింది మా కేంద్ర నాయకత్వం. అలా అని చెప్పి మా కార్యాచరణ ఆపేసుకుంటే, మా పొలిటికల్ కార్యాచరణ ఆపేసుకుంటే మీలాంటి పెద్దలు ప్రజలు కూడా మమ్మల్ని చొక్కా పట్టుకోవచ్చు. కానీ ఒకటి, ఎన్డీఏ మీటింగ్కి మీరు పిలిచారు, ఎన్డీఏ మీటింగ్కి ఆయన వచ్చారు. తెలంగాణ ఎన్నికలకు కూడా మీ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు వెళ్ళి పిలిచారు, మద్దతు ఇచ్చారు. అంటే మీ వైపు నుంచి ఇన్విటేషన్స్ వస్తున్నాయి. ఆయన కూడా ఏదో కోరుకుంటున్నారు, గతంలో అన్నారు రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన భారతీయ జనతా పార్టీ. ఆయన తగ్గట్లేదు, మీరు తగ్గట్లేదు, ప్రజలకు క్లారిటీ రావట్లేదు. అంటే రోడ్ మ్యాప్ అంటే బీజేపీ జనసేన ఇద్దరు కలిసి వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రోడ్ మ్యాప్ ఇవ్వగలరు, కానీ మూడో పక్షాలతో కలిసి రోడ్ మ్యాప్ అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే నేను చెప్పింది మాట ఇది, ఈ మధ్య అక్టోబర్ 5వ తారీఖు అనుకుంటా వారు ప్రెస్ మీట్లో చెప్పారు, గత 2 సంవత్సరాలుగా మేము భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతున్నాం టీడీపీని తీసుకెళ్లాలని వారే చెప్పారు. అనేది ఏంటంటే మీ అధిష్టానం తేల్చాల్సిందేనా, ఇంకా అధిష్టానం కోర్టులో బంతేసి వదిలేశారా పవన్ కళ్యాణ్? ఆ వరకు మాకు సంబంధించినంత వరకు జనసేన ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉంది. రేపు ఇప్పుడు జనసేన ఎన్డీఏలో భాగం కానటువంటి తెలుగుదేశం పార్టీతో కూడా వెళ్తాం అంటున్నారు. దాన్ని ఏ రకంగా అంటే ఎన్డీఏలో 36 పక్షాలు ఉంటే ఏదో మాకు సంబంధం లేని పక్షంతో వారు వెళ్తా అంటున్నారు. అలాంటప్పుడు కేంద్ర పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఎన్నికల సమయం, కానీ అది నిర్ధారణకు రాదు. అలా అని చెప్పి మేము ఎప్పుడు మా కార్యక్షేత్రం మేము ఆపుకోలేదు. కంటిన్యూస్గా మా జగన్ ప్రభుత్వ ప్రజా వైఫల్యాలని, వారు చేస్తున్నటువంటి దమనకాండని నిలదీస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని గడప గడపకు చేస్తున్నాం. ఈరోజు కూడా నేను తుని నియోజకవర్గంలో వెళ్ళి కేంద్ర ప్రభుత్వం వికసిత సంకల్ప యాత్ర చేస్తాను దేశవ్యాప్తంగా. ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామాన చేరినయా లేవా, ఏది చేరకపోతే అది తెలుసుకునే విధంగా వాళ్ళని ఎన్రోల్ ఆ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి వస్తున్నాం అని మా పార్టీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సో రేపు ఎన్నికలు వచ్చే టైంకి ఎవరు మాతో వస్తారో ఎవరు రారు అన్నది కేంద్రం నిర్ణయించుకుంటుంది. ఏదైనా సరే మాకు ఇచ్చినటువంటి లక్ష్యం ఏంటంటే, మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు కింద సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 46,000 పోలింగ్ బూతుల్లోనూ పార్టీని బలోపేతం చేయండి, పొత్తులు ఎత్తులు అన్నది ఎన్నికల టైంలో చూసుకుందాము. 46,000 చిల్లర ఉన్నాయి పోలింగ్ బూత్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ 36,000 ఉన్నాయి. సో అన్ని బూత్లో మేము పనిచేసుకునే, అన్ని బూత్లో మేము కమిటీలు వేసి, అన్ని బూత్లో శక్తి కింద పన్నా ప్రముఖులు శక్తికి రేపు మళ్ళీ 29వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ వస్తారు. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం. సో అలా మా పార్టీ కార్యక్రమం చేసుకుని నిరంతర ప్రక్రియ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతేగాని ప్రాంతీయ పార్టీలాగా ఒక ఇన్ఛార్జ్ ఉంటే ఇన్ఛార్జ్ చుట్టూరే తిరుగుతూ ఉంటారు, ఇన్ఛార్జ్ మారిపోతే అందరూ వెళ్ళిపోతుంటారు. మాదలా కాదు, ఎన్నికల దగ్గరలో ఏదైనా జరగచ్చు అంటారు పొత్తుల విషయంలో. తాజాగా టైమ్స్ను ఒక సర్వే రిలీజ్ చేసింది, మీరు చూసే ఉంటారు. సౌత్లో డెవలప్ అవ్వాలని మొదటి నుంచి మోడీ గారు చెప్తున్నమాట, చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీరు అందులో చూసుకుంటే 24 నుంచి 25 పార్లమెంటు స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంటుందని. తెలుగుదేశం పార్టీకి 1, 2 అన్నారు, ఓకే, అది పక్కన పెట్టేస్తే భారతీయ జనతా పార్టీ విషయం అసలు ఎక్కడ ప్రస్తావనకి రాలేదు. ఒక పక్క బలపడుతున్నారు, పుంజుకుంటున్నారు,
తెలంగాణలో కూడా మీ సత్తా చాటుకున్నారు. ఏపీలో మాత్రం ఏంటి ఆ పరిస్థితి? ఆత్మ పరిశీలన చేసుకోవాలా మీరు, లేదంటే ఆ సర్వేని తప్పుపట్టాలా? ఇప్పుడు సర్వేలు యొక్క ప్రామాణికం, వారి యొక్క మార్గదర్శకాలు, పారామీటర్స్ ఎలా ఉంటాయి, ఏ రకంగా సర్వే చేస్తారు, ఎంతమంది ఫోన్లో మాట్లాడతారు, ఎంతమంది ఇండివిజువల్ అన్నది రకరకాల ఏజెన్సీస్ రకరకాల ఇదిగా పోతున్నారు. సో దానికి సర్వేలకి అంత విశ్వసనీయత ఉండదని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో చూసిన చాలా సర్వేలు చాలా చాలా అందరూ చెప్పినట్టుగా ఏం రాలేదు కదా, చాలా మారిపోయింది. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయినాయి కదా, దానిలో కొన్ని సర్వేలు కూడా రాదన్నారు కదా. బీఆర్ఎస్ వస్తాను నెంబర్స్ తేడా వచ్చి ఉండొచ్చు కానీ కొంతమంది 2-3 సర్వేలు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు కదా. అంటే ఏది ప్రామాణికం ఏది కరెక్ట్ అని చెప్పే పరిస్థితి లేదు, ఒకటి. 2, టైమ్స్ నౌ స్పెసిఫిక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు గమనిస్తే శేఖర్ గారు, గత సంవత్సరం కాలంగా ఇదే సర్వే ఇస్తారు, ఎక్కడ లెక్కలు మారట్లేదు. అసలు దీనికి కారణం ఏంటని చూస్తే 4సారి ఎందుకు ఇలా జరుగుతుందని చూస్తే ఇదేం కాదు, ఈ యొక్క జీవో మహిమ ఇది. ఈ జీవో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ టైమ్స్ నౌ గ్రూప్కి 2020లోనే 8,15,00,000 ఇచ్చారు. ఎందుకు ఆ టైమ్స్ నౌకే ఇచ్చారు, వేరే సంస్థకి ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడితో అవ్వలేదు సినిమా. 2021లో ఇచ్చారు, 2022లో ఇచ్చారు, ఆ తర్వాత జీవోలన్నీ దాచిపెట్టారు. ఇది అప్పటికి దాచిపెట్టలేదు కాబట్టి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు పారదర్శకంగా పెట్టడం మానేసి అన్ని లోపల సాప కిందలాగా మంచం కింద పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వరకు ఏదో మన కోర్టు అక్షంతలు వేస్తే రాత్రి 1200 జీవోలు పెట్టారు, దానిలో కొన్ని పెట్టారు, కొన్ని పెట్టలేదు. సో ఇలాగ వరుసగా సుమారుగా 3 సంవత్సరాలు కలిపితే 25 కోట్లు. 25 కోట్లు తీసుకున్న వారు స్వామి భక్తి చూపించకపోతే ఏం చూపిస్తారండి? వాళ్ళ స్వామి భక్తి అదే స్ట్రాటజీ, అది ఎన్నికల స్ట్రాటజీ. అది పోనీ నేను చెప్పే తప్పు అయితే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. అసలు మీరు ఎందుకు ఈ జీవో ఇచ్చారు, ఎందుకు ఆ డబ్బులు ఇచ్చారు? టైమ్స్ నవ్వుకే ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న మిఠాయి ఏంటి, మిగతా వాళ్ళ దగ్గర లేని మిఠాయి ఏంటి? ఇప్పుడు మీ సుమన్ టీవీ కూడా అడగాలి, ఏమంటే అక్కడెక్కడికో ఇస్తున్నారు డబ్బులు, సుమన్ టీవీకి ఎవరా మీరు అని చెప్పి అడగాలి. అప్పుడు అంటే ప్రజాధనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి నుంచి భారతీయ సిమెంట్ ఇస్తే మనకి ఇబ్బంది లేదు. ఇది ప్రజాధనాన్ని, ప్రజలు కట్టిన పన్నుల్ని నువ్వు ఒక మీడియా సంస్థకి ఇచ్చి నువ్వు ఇలాగ సర్వేలు చేయించుకున్నావు, నేను తోపు తురుము అంటే నీది వాపా బలుపా లేదు ఏంటి అనేది మన సర్వే పారదర్శకత గురించి పక్కన పెట్టేస్తే భారతీయ జనతా పార్టీ ఏంటి గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం సింగిల్కి వెళ్తే పెరుగుతుందా, లేదంటే ట్రయాంగిల్లో ముగ్గురు కలిస్తేనే? తప్పనిసరిగా ఇప్పుడు గత ఉప ఎన్నికల్లో కూడా చూసుకుంటే, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. స్థానిక ఎన్నికల్లో అయితే ఒక 8% వరకు వచ్చాం. అలాగే ఉప ఎన్నికల్లో సరే టీడీపీ పోటీ చేయలేదు, వాళ్ళ ఇష్టాన్ని పోటీ చేయము, బట్ మనం 15% వరకు వెళ్ళాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక 6% వరకు ఉంది. సో మా యొక్క ప్రోగ్రెస్ రిపోర్టు రోజు రోజుకి పెరిగిందే కానీ తగ్గింది లేదు. తప్పనిసరిగా 2024లో మెరుగైన ఫలితాలు అయితే సాధిస్తాం. అంటే సంఖ్య గురించి అప్పుడే మన జ్యోతిష్యాల్లోకి దిగద్దు, కానీ తప్పనిసరిగా ప్రతి భారతీయ తెలంగాణలో చూశారు 14-15 దాకా ఉన్నారు దగ్గర. ఇక్కడ కూడా అదే చూడొచ్చా, అక్కడతో పోలిస్తే ఇంకా పెరుగుతుంది? తప్పనిసరిగా మెరుగ్గానే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో గతంలో వచ్చిన దాని మీద మెరుగ్గానే ఉంటుంది. ప్రతి కార్యకర్త పనిచేస్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రతి గడపకి పాంప్లెట్ ఇస్తున్నాం, ప్రతి కార్యక్రమాన్ని వివరిస్తున్నాం. ప్రజల్లో కూడా సానుకూలత ఉంది. ఎప్పుడు ఈ 2 పార్టీలైనా టీడీపీ వైసీపీలైనా ఈ 2 పార్టీలు పెద్ద తేడా ఏముంది? రెండు ఏం తేడా ఉంది సార్? 2014-15 అదే ఇసుక కుంభకోణం, అదే మట్టి కుంభకోణం, అదే సారాయి కుంభకోణాలు, అదే మైన్ కుంభకోణాలు, ఏం మారినాయి అని ఇదే జరుగుతుంది కదా. సో ఎంతసేపు ఇదే కాదు, ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి మెరుగైన ఫలితాలు ఇస్తుంది. ఫైనల్గా ఒకటి, పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత యాక్టివిటీస్ మీద చాలా చర్చ జరుగుతుంది. తాజాగా ఓట్ల గల్లంతు, తెలుగుదేశం పార్టీని మీరు ఫాలో అవుతున్నారా, లేదంటే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతుందా? ఆయన చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్ ఇస్తున్నారు, ఏంటి మీ అధ్యక్షురాలు చేసింది? అంటే ఓటు నమోదు కార్యక్రమాల మీద రకరకాల తిమ్మిని బమ్మిని జరుగుతున్న మాట వాస్తవం. అది ఎవరు చేసి, ఇప్పుడు నేను కాకినాడ జిల్లాకి జిల్లా కలెక్టర్ గారు ప్రతి వీక్ రివ్యూ కండక్ట్ చేస్తారు, రాజకీయ పార్టీని పిలిచి. నేను గత 3 మాసాలుగా ఆ రివ్యూ మా పార్టీ నుంచి నేను వెళ్తానని చూస్తున్నాను. నేను గుర్తించిన అనేక అంశాలు, ఉదాహరణకి ఒక డోర్ నెంబర్ మీద పిఠాపురంలో 450 ఓట్లు ఉన్నాయి, ఒక డోర్ నెంబర్ మీద. అలాగే చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఓట్లు అలాగే ఉన్నాయి. ఇది ఎందుకు వచ్చాయని చెప్పి నేను కలెక్టర్ గారి రివ్యూ మీటింగ్ కూడా అడిగితే, ఇది యాక్చువల్గా వాస్తవం అంటే 2019 ముందు నుంచే ఎప్పుడు ఇటువంటి సర్వే జరగలేదు. అసలు శాస్త్రీయమైన సర్వే జరగలేదు. శాస్త్రీయ సర్వే జరగక అధికారులు కూడా పట్టించుకోక అలాగా పైలప్ అయిపోయి వచ్చేసినాయి అన్నీ. సో అందుకనే హౌస్ టు హౌస్ సర్వే చేసి
మా జిల్లాలో అయితే స్పెసిఫిక్గా మళ్ళీ అన్ని డ్రాఫ్ట్ రివిజన్ వచ్చాక ఏదైతే మేము కంప్లైంట్స్ ఇచ్చామో మేము కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ మా జిల్లా కలెక్టర్ గారు అయితే శుక్లా గారు పారదర్శకంగా చేశారు. ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా మేజర్గా ఫాల్ట్స్ అయితే లేవు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రక్రియలో మేము గుర్తించిన అంశాలు కూడా సమస్యలు కూడా ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కాకినాడలోనే ఫామ్ 7 డిలీషన్స్ ఒక సిస్టమ్ నుంచి 100 కొద్ది ఫామ్ 7 రిజిస్టర్ చేసేసారు. ఇది చట్ట వ్యతిరేకం. నువ్వు ఒక సిస్టమ్ నుంచి ఒక వ్యక్తి 5 కన్నా ఎక్కువ ఇస్తే విచారిస్తారు. నువ్వు కనుక 5 దానిలో తప్పు కావాలని చేశారంటే జైలు పడుతుంది, శిక్ష పడుతుంది. అలా మేము గుర్తించి కంప్లైంట్ ఇచ్చాము. వెంటనే కలెక్టర్ గారు ఆ 11 మంది ఐడెంటిఫై చేశారు, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈరోజు విచారణ జరుగుతుంది. మీ ప్రధాన అభియోగం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఓట్లు మాత్రమే గల్లం చేస్తారా? అంటే వస్తాను మీ పాయింట్. అంటే ఎలా ఉందంటే ఓట్లయితే రకరకాల టక్కుటమార విద్య జరుగుతుంది. అది వైసీపీ వాళ్ళు ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నారు. మెయిన్గా ఈరోజు పురంధేశ్వరి గారు ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన దానికి మెయిన్గా అది ఇష్యూ ఏంటంటే ఇది తిరుపతి ఎన్నికలప్పుడు 30 మార్చి 2021 చీఫ్ ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఏంటి ఫిర్యాదు అంటే ఎన్నికలు ఆ రోజు 17 ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నిక, దానికి ముందే 30 మార్చి ఇచ్చావు. ఏంటంటే 21 తిరుపతి ఎన్నికలు, తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, దానికి ఎలక్షన్కి 2 వారాల ముందే ఫిర్యాదు. ఏంటి ఫిర్యాదు అంటే వైసీపీ పార్టీ ఫేక్ ఓటర్స్ని ఓటర్ ఐడి కార్డుని సృష్టిస్తుంది, దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించి వాళ్ళు ఎలక్షన్ నెగ్గాలని చెప్పి ట్రై చేస్తున్నారు, రకరకాల విద్యలు చేస్తున్నారని చెప్పి ఆ రోజు మేము ఇచ్చిన కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ మేము విచారించాలని. తిరుపతి ఎలక్షన్ మనం చూసాం కదా సార్, బస్సులు ఎలా లబలబ దిగిపోయారు కదా, అదేదో స్వామివారి దర్శనానికి వెళ్ళలేదు వాళ్ళు, అలాంటి ఓటింగ్కి. మీ పేరు ఏంటి అంటే తండ్రి పేరు చెప్పమంటే ఇంకో పేరు, భార్య పేరు చెప్పమంటే భర్త భార్య సంబంధం లేదు. అవన్నీ ఫేక్ ఓటర్స్ అనమాట, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్. ఇలాగే మనం కర్ణాటకలో కూడా అప్పుడు గుట్లుగా దొరికాయి, జరుగుతున్నాయి. సో అందుకనే ఈసారి కూడా వైసీపీ పార్టీ ఆ రకమైనటువంటి కుంభకోణానికి తెరదీసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అనుమానాలు మాకున్నాయి. అదే విషయాన్ని పురంధరేశ్వరి గారు కానీ సత్యకుమార్ గారు కానీ ముఖ్య నాయకులందరూ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి చెప్పి మీరు గతంలో కూడా చెప్పాము, దాని మీద విచారణ చేయలేదు, సో ఇప్పుడన్నా సరే మీరు కార్యోన్ముఖులై దాని మీద గట్టి నిఘా ఏర్పాటు చేసి ఆ యొక్క ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ని ఆపాలి, అటువంటి చేసే వాళ్ళని పట్టుకోవాలి, ఆ రకంగా మీరు ఆదేశించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతోంది, వారు దాపెడుతున్నారు ఆయన్ని, సో మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలండి. ఇప్పుడు ఒక డోర్ నెంబర్ మీద 10 కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే అది ఏ పార్టీ కన్నా ఇబ్బందే. ఆ టీడీపీ చెప్పినా వైసీపీ చెప్పినా మేము చెప్పినా, ఇప్పుడు టీడీపీ ఫిర్యాదు ఏంటి అలా ఎక్కువైనాయి అని ఆధార్ లింకప్ చేయమని, వైసీపీ ఫిర్యాదు అని అదే ఎక్కువైంది మళ్ళీ ఆధార్ లింకప్, రెండు ఒకటే. ఇప్పుడు నాకు ఇక్కడ ఓటు ఉంది సార్, యాక్చువల్గా నా విషయం చెప్తాను. నేను 2019 ముందు నేను వేరే చోట ఉండేవాడు, ఇదే అసెంబ్లీలో వేరే బూత్లో ఉండేవాడిని, అక్కడ నా ఓటు ఉంది. నేను ఇక్కడ సొంత ఇల్లుకి ఇక్కడ వచ్చేసినాక నేను ఓటు ఇక్కడ మార్చుకున్నాను, అయితే నా దగ్గర డిలీట్ కాలేదు. అక్కడ ఆ డిలీట్ చేసే సిస్టమ్ లేదు, నేను లెటర్ కూడా ఇచ్చేసాను, డిలీట్ చేయలేదు, ఉండిపోయింది. నేను 2019 ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు చూసుకుంటే ఇంకా అక్కడే ఉంది. ఇది ఒక ఇష్యూ అవుతుంది మన డిస్క్వాలిఫై అయిపోవటానికి. నేను వెంటనే అప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒక ఎఫిడవిట్ ఇచ్చి నేను డిలీట్ చేయమని చెప్పి అంటే అప్పుడు కానీ డిలీట్ అవ్వలేదు. సో ఇలాంటివన్నీ మరి డిలీట్ చేసుకోవాలి కదా, ఎవరు చేస్తారు? టీడీపీ చెప్పినా వైసీపీ చెప్పినా మేము చెప్పినా. ఇప్పుడు కొత్త ఓటర్లకి అయితే ఆధార్ లింకప్ అయితే చేస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే అది ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అది ఉంది, పక్క రాష్ట్రంలో కూడా లేనట్టు. అంటే ఆధార్ లింకప్కి ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది, మ్యాండేటరీ చేయలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ప్రభుత్వాల ఇష్టాన్ని వదిలేయడం ఆప్షనల్ అవడం వల్ల చేయట్లేదు. ప్రభుత్వం కాదు, ఓటర్ యొక్క ఆప్షన్, నాకు ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వక్కర్లేదు. దాంతో ఏంటంటే కొంత ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఓటు ఉంటుంది సార్, ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఓటు వేసేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తానే ఇప్పుడు టీవీలో చెప్తున్నారు, నాగబాబు గారు ఇక్కడ అప్లై చేస్తున్నారట, నిజమా అబద్ధం నాకు తెలీదు, టీవీలో చెప్తున్నారు. ఒకవేళ నిజమే అనుకోండి, అది తప్పు కదా. అక్కడ ఓటు వేసేసిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓటు వేసిన లక్షలాది మంది ఇక్కడ అప్లై చేసుకుంటే అసలు ఎందుకని ఈ బూత్లో నా ఈ డివిజన్లో నేను ఓటర్ అయ్యుండి ఇక్కడ ఓటు ఎవరికి వేయాలి? ఇక్కడ ఉన్నటువంటి కంటెస్ట్ చేసే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేకి ఎందుకు ఓటేస్తాను? నా పరిసరాలు బాగుండి నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, నేను ఇక్కడ నివసిస్తున్నాను కాబట్టి నాకు కావాల్సిన స్ట్రీట్ లైట్, నాకు కావాల్సిన మరుగునీరు, నాకు కావాల్సిన రోడ్డు,
నాకు కావాల్సిన రేషను, వైద్యం అని ఇక్కడ నాయకుడిని ఎన్నుకుంటాను. హైదరాబాద్లో ఉండి కాకినాడ సందులో నాయకుడిని ఎన్నుకుంటే అర్థం పడి ప్రజాస్వామ్య అపహాస్యం అవుతుంది. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ముందుకెళ్తుందా భారతీయ జనతా పార్టీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముగ్గురం కలిస్తేనే గెలుస్తాం అనే పద్ధతులు ఏమన్నా వెళ్తుంది? భారతీయ జనతా పార్టీ చాలా సుస్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రజలకి మోదీ మార్క్ పరిపాలన, నిబద్ధత, నిజాయితీ, అవినీతి రహిత పరిపాలన, కుటుంబ పార్టీలు, అవినీతి రహిత పార్టీలు దూరంగా ఉండి ఒక స్పష్టమైనటువంటి నీతి నిజ పాలన అందించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దాన్ని టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోకూడదు. ఏదైనా సరే ఇప్పుడు మా యొక్క దీర్ఘకాలిక లక్ష్యం అయితే అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతసేపు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వాళ్ళ చట్టంలోనే ఉండిపోయాం. ఏ రాయి అయితే పొలిరాలు కొట్టుకుంటాకి? నా యొక్క అభిప్రాయం, రెండు పార్టీల్లో పాలనలో ఏంటి తేడా? వాళ్ళు కొంత ఎక్కువ, కొంత తక్కువ. వాళ్ళు ఇసుక కుంభకోణం కొంత లేవు చేస్తే ఇంకా అంతకన్నా ఎక్కువ చేశారు. వారు మద్యం ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్లు అమ్ముకున్నారు, వీళ్ళు బాహాటంగానే ఎంఆర్పీ 4 రెట్లు చేశారు. ఏం తేడా ఉంది? వాళ్ళు ఎంఆర్పీ మద్యం 50 రూపాయలు ఉంటే బాహాటంగా షాప్లో 70కి అమ్మారు, వీళ్ళు 50ని 200 చేశారు. ఏంటి తేడా? సో అలాగే బెల్ట్ షాపులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. సో ఈ పాలనలో తేడా లేదు. అందుకని స్వచ్ఛమైన పాలన అందాలి అంటే భారతీయ జనతా పార్టీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రావాలి. సేవ చేసే విధంగా అవకాశాలు ప్రజలు కల్పించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కన్విన్స్ చేస్తాం. 2024లో ఆ పరిస్థితి ఉందా? మా యొక్క నిరంతరమైన ప్రయాణం, నిరంతరమైన శ్రమ రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు, మెరుగైన పరిపాలన ఏ రకంగా అందించాలి, మా యొక్క భావాలు ప్రజల్లో తీసుకెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే అన్నిత్యం చేస్తాం. 7 దశాబ్దాలుగా చేస్తున్నాం. అందుకనే భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి దశాబ్దాలుగా పనిచేసుకుంటూ వచ్చి ఈరోజు 303 స్థానాలు. ఇప్పుడు ఈరోజు దేశంలో 17 పైచీలకు రాష్ట్రాల్లో మేము సేవలు అందిస్తున్నాం. అలా పనిచేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఇది ఒక రోజు పని కాదు, లేకపోతే 2 రోజుల పని కాదు, నిరంతరంగా పనిచేస్తుంది. మాకు దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర. సో ఆ రకంగా సిద్ధాంతాల ఆధారంగా పనిచేసుకుంటూ వెళ్తాం. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం, మొత్తానికి భారతీయ జనతా పార్టీ అయితే తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. పొత్తుల విషయంలో అధిష్టానం ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఎలక్షన్ దగ్గరలో ఒక 1-2 నెలల ముందు ఏదైనా జరగచ్చు. ముగ్గురు కలిసి వెళ్తారా, కలిసి వెళ్తేనే గెలుస్తారా, లేదంటే తెలంగాణ లాంటి ఎన్నికల ఫలితాలు ఆ ఓట్ బ్యాంక్తో సరిపెట్టుకుంటారా? వేచి చూద్దాం. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.